కోడింగే రాకుండా ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వగలరా? యాక్చువల్లీ ఈ క్వెషన్ మీలో ఎంతమందికి వచ్చిందో తెలీదు గానీ, నాకైతే ఆల్మోస్ట్ లైక్ నేను బీటెక్ జాయిన్ అయిన వెంటనే నాకు వచ్చిన క్వెషన్ ఇది. అండ్ నాకు తెలిసి చాలామంది నాన్ సీఎస్ఐటీ స్టూడెంట్స్‌కి ఇదే క్వెషన్ ఉండుంటుంది. ఏంటంటే మేము కోడింగ్ మా కరిక్యులంలో లేదు. ఎందుకంటే ఈసీ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళకి కోడింగ్ ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటుంది కదా! సో మీకైతే డెఫినెట్లీ ఈ క్వెషన్ వచ్చే ఉంటుంది. నాకు సాఫ్ట్‌వేర్ కెరీర్‌లోకి వెళ్ళాలని ఉంది. బట్ నాకు కోడింగ్ రాదు ఎలాగా అని చెప్పి. సో నేనైతే కెరీర్ బిగినింగ్‌లో సంహవ్ ఏదో కొద్దిగా కొద్దిగా జావా నేర్చుకుని వచ్చాను కానీ బట్ ఆ తర్వాత నాకు అర్థమైందనమాట ఈ కోడింగ్ అంతా మన వల్ల అవ్వదు అని. దాన్ని కొద్దిగా డీసెంట్గా చెప్పాలంటే కోడింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో ఇది ఫార్మల్గా చెప్పడం అనమాట. సో నేనైతే చాలా రీసెర్చ్ చేసినాను అనమాట. సో నేనైతే ఎటు తిరిగి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉండాలని డిసైడ్ అయిపోయాను. బట్ నాకు కోడింగ్ రాదు. ఏం చేయాలి నా కళ్ళ ముందరైతే చాలా ఆప్షన్స్ కనిపించాయి అనమాట. ఏంటంటే నేను ఫస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్లో వర్క్ చేసేదాన్ని చాలా బిగినింగ్ ఆఫ్ మై కెరీర్లో. సో అక్కడైతే ఇట్ వాజ్ నోవేర్ అరౌండ్ కోడింగ్. ఎక్కడ నేను ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయలేదనమాట. అంటే ఏదైనా సడన్గా ఎక్కడైనా సర్వర్ ఇష్యూ వచ్చినా లేకపోతే ఇంకా ఏదైనా నెట్వర్క్ డౌన్ అయినా ఇలా టికెట్స్ రైజ్ చేసేవాళ్ళు సేల్స్ ఫోర్స్లో. నేను జస్ట్ ఆ టికెట్ అటెండ్ అవ్వాలి, దాన్ని ఒక డెవలప్మెంట్ టీమ్కి టర్న్ చేయాలి. సో మోస్ట్లీ అంటే నేను వర్క్ చేసిన ప్రొడక్షన్ సపోర్ట్ అంతా కూడా ఇట్లానే ఉండేదన్నమాట. లేకపోతే ఏదైనా ఫిక్స్డ్ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు ముందే ఇచ్చేస్తారు, ఇలా ఏదైనా ఇష్యూ వస్తే ఈ కమాండ్ రన్ చేయండి అని చెప్పి. మనకి జస్ట్ డేటాబేస్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. హార్డ్లీ ఒక 10 కమాండ్స్ ఉంటాయి అంతే. సో మనకి ఎన్వైరన్మెంట్ సెటప్ అంతా చేసి ఇచ్చేస్తారు. ఎవరైనా ఇప్పుడు మీకు ఏదైనా నెట్వర్క్ డౌన్ అయింది అనుకోండి, మీరు కస్టమర్ కేర్ కాల్ చేస్తారు కదా, వాళ్ళు టెంపరీగా మేము ఒక సొల్యూషన్ ఇస్తాము అంటారు కదా. ఆ సొల్యూషన్ ఏంటంటే మోస్ట్లీ మేము చేసేది అప్పట్లో ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో కమాండ్స్ ఉంటాయన్నమాట. మీరు జస్ట్ రన్ చేయాలంతే. దానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి. బట్ నాకైతే అనిపించింది అనమాట ఇందులో కోడింగ్ అయితే లేదు, బట్ నా జాబ్ ఇంట్రెస్టింగ్గా లేదు అనిపించింది. సో ఆ తర్వాత చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను కనుక్కుంది ఏంటంటే, అంటే అప్పటికే మంచి బూమింగ్లో ఉన్న ఫీల్డ్ అనమాట ఇది. ఏంటంటే డిజైనింగ్. అందరు అనుకుంటారు డిజైనింగ్ ఏంటి డిజైనింగ్ అని చెప్పి. సో మీరు అంటే కొంతవరకు మన ఇమాజినేషన్కి వచ్చే డిజైనింగే. బట్ ఏంటంటే నేను ఒక యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్ని. అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనే పదంలోనే మీకు అర్థమవుతుంది కదా. సో ఏ అప్లికేషన్ అయినా సరే, సపోజ్ మనం నేనైతే 24 hours ఇన్స్టాగ్రామ్ ఆల్మోస్ట్ లైక్ నా ఆఫీస్ అవర్స్ తప్ప మిగతా టైం అంతా నేను ఫోన్ పట్టుకునే ఉంటాను. మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తూనే ఉంటాను నేను. సో ఆ ఇన్స్టాగ్రామ్కి నేను ఎందుకు అంత యూస్ చేస్తూ ఉంటాను. ఎంత ఈజీగా ఉంది అదొక యూజర్కి యూస్ చేయడానికి. బట్ ఆ ఇన్స్టాగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది. సో 1,00,000 మంది పీపుల్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ యాప్ అంత అట్రాక్టివ్గా ఉండాలి, ఆ యూజర్ యూస్ చేయడానికి అంత ఈజీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం డెవలపర్స్ ఆ యాప్ని డెవలప్ చేయడానికి అనుకూలంగా ఉండాలి ఆ డిజైన్. సో దాని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందన్నమాట. ఇదంతా చేసేదే ఒక యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్. సో ఫైనల్లీ నాకంటూ తెలిసింది ఏంటంటే యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్ రోల్స్ ఉంటాయి అని చెప్పి. ఎందుకంటే ఇది కాకుండా ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి ఈ మధ్య వింటూనే ఉంటారు కదా. సో దానికి సంబంధించిన జాబ్స్ ఉంటాయి. లేకపోతే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఇన్ఫ్యాక్ట్ మీకు కోడింగ్ రాకపోతే నెట్వర్క్ అడ్మిన్ జాబ్స్ ఉంటాయి. అడ్మిన్ జాబ్స్ అంటే లైక్ వాళ్ళకి షిఫ్ట్ సిస్టంలో రన్ అవుతుంది. నేను ముందుగా చెప్పినట్టే మనకు చాలా ట్రైనింగ్ ఇస్తారనమాట. మనకు ముందుగా కోడింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. నా ఫ్రెండ్సే కూడా కొంతమంది నెట్వర్క్ అడ్మిన్స్గా ఇంకా ఉన్నారు కూడా. ఏంటంటే నీట్గా నైట్ షిఫ్ట్లో వెళ్ళిపోతారు. నైట్ అంతా షిఫ్ట్లో ఏదైనా ఇష్యూస్ నెట్వర్క్ అడ్మిన్స్కి చాలా వర్క్ ఉంటుందండి. సో ఇష్యూస్ క్లియర్ చేసుకుంటారు, మళ్ళీ మార్నింగ్ వస్తారు, ఇంట్లో పనులన్నీ చూసేసుకుంటారు, మధ్యాహ్నం జస్ట్ కొంతసేపు నిద్రపోయి మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్కి వెళ్ళిపోతారు అనమాట. సో అలా ఉంటుంది వాళ్ళ లైఫ్. నాకైతే కొద్దిగా మెకానికల్గా అనిపిస్తుంది అనమాట వాళ్ళ లైఫ్. సో నేను చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ. అండ్ ఇంకా లాస్ట్ ఆప్షన్ అని కాదు, మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చి ఇలా కింద వేరే డొమైన్స్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు అండ్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చాక మనకు ఒక 5 years 10 years అలా ఎక్స్పీరియన్స్ వచ్చాక ఏంటంటే వీ కెన్ బికమ్ మేనేజర్స్ అనమాట. సో అందరికీ మేనేజర్ రోల్ అనగానే ఒక రకమైన రెస్పెక్ట్ అనిపిస్తుంది కదా. సో ఎందుకంటే ఒక మేనేజర్ వాళ్ళకి కోడింగ్ వచ్చినా రాకపోయినా వాళ్ళు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఏమంటే మోస్ట్లీ మేనేజర్స్ కోడింగ్లో ఇన్వాల్వ్ అవ్వరు అనమాట. అంటే వాళ్ళు డైరెక్ట్గా కోడ్ రాయరు. బట్ ఏంటంటే వాళ్ళు మల్టిపుల్ టీమ్స్ని మేనేజ్ చేయాలి. సో నా అలాంటి డిజైనర్స్ని, నా తర్వాత నేను ఇచ్చిన డిజైన్ని డెవలప్ చేసే డెవలపర్స్ని, ఆ తర్వాత ఆ డెవలప్డ్ కోడ్ని టెస్ట్ చేసే టెస్టర్స్ని, వీళ్ళందరినీ మేనేజ్ చేసే వాళ్ళే మేనేజర్స్ అనమాట. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేవాళ్ళు.
అండ్ క్లయింట్స్తో మీటింగ్స్ అరేంజ్ చేసి వీటి డెమాన్స్ట్రేషన్ ఇచ్చేవాళ్ళు. సో ఆ డెమో బాగా వెళ్ళాలి, డెమోలో క్లయింట్ని ఒప్పించాలి. ఇన్ కేస్ క్లయింట్ ఏదైనా నచ్చకపోతే దాన్ని తిరిగి మళ్ళీ టీమ్కి కన్వే చేయడం, వాళ్ళతో పని చేయించుకోవడం. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట. అండ్ ఎక్కడా కూడా డైరెక్ట్ కోడింగ్ అయితే ఉండదు. సో ఇలాగైతే నా కళ్ళ ముందు చాలా 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 ఆప్షన్స్ కనిపించాయి అనమాట. సో అన్నిట్లోకి నేను దిస్ ఇస్ మై కప్ ఆఫ్ టీ అని నాకు అనిపించింది ఏమంటే డిజైనింగ్ అనమాట, యూఎక్స్ అండ్ యూఐ డిజైనింగ్ జాబ్. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ లైక్ నేను చెప్పాను కదా, నాకు 6.5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అవుట్ ఆఫ్ విచ్ మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ ఓన్లీ అబౌట్ బీయింగ్ అ డిజైనర్. సో నేను ఇప్పుడు నా కళ్ళ ముందు చూస్తుంది ఏంటంటే, నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని. సో నేను డిజైనింగ్ ఎలా నేర్చుకున్నానంటే, నేను ఇక్కడ ఈ ఫీల్డ్కి వచ్చేసిన తర్వాత నేను ఓన్ ఇంట్రెస్ట్ ఈవినింగ్ టైమ్స్ ఆఫీస్ అయిపోయిన తర్వాతనో లేకపోతే వీకెండ్స్ వీడియోస్ చూసి కోర్సెస్ ఎన్రోల్ అయ్యి సర్టిఫికేషన్స్ చేసి ఇలా ఒక పాత్ ద్వారా వచ్చాను అనమాట నేను ఒక డిజైనర్గా. అలా కాకుండా మనం బీటెక్ చేయకుండానే డిజైనింగ్ మీద డైరెక్ట్ డిగ్రీస్ కూడా ఉన్నాయి. అది నాకు ఎలా తెలిసిందంటే, మా కంపెనీలో డైరెక్ట్గా డిజైన్ స్కూల్స్కి వెళ్ళి కూడా రిక్రూట్ చేసుకుంటున్నారనమాట డిజైనర్స్ని. అలా నాకు తెలిసింది, డిజైన్ స్కూల్స్ అనేసి డైరెక్ట్గా ఉంటాయని. సో మీరు బీటెక్కే చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఇలాంటి డిజైన్ కోర్సెస్ చేస్తే కూడా మిమ్మల్ని డిజైనర్స్గా డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు. అండ్ యూ నో వాట్, నేను నోటీస్ చేసినంత వరకు ఏంటంటే, మీకు డెవలపర్స్కి ఎంత సాలరీ, ఎలా అయితే వాళ్ళకు ఒక మంచి డిమాండ్ ఉంటుందో, ఇన్ఫ్యాక్ట్ డిజైనర్స్గా మీరు ఇంకా ఎక్కువ కూడా డిమాండ్ చేయొచ్చు అనమాట. మీ ఆల్ యూ నీడ్ ఈస్ మీరు చాలా 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 క్రియేటివ్గా ఆలోచించాలి. మీకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు. సో మాకు ఒక యాప్ కావాలి, మాకు చాలా క్లమ్జీగా ఉంది, మా యాప్ను 1,00,000 మంది యూజ్ చేయగలగాలి, చాలా ఈజీగా యూజ్ చేయగలగాలి అంటే మీరు అంత చేయాల్సింది ఏమంటే, యూజ్ యువర్ బ్రెయిన్. సింగిల్ స్టేట్మెంట్ అదే అనమాట. ఎలా అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలంటే, అందరూ ఆలోచించే రకంగా కాకుండా కొత్తగా ఆలోచించగలగాలి. సో ఎవరికైతే మీ క్రియేటివిటీ మీద మీకు నమ్మకం ఉంటుందో డెఫినెట్గా ఒక డిజైనర్ అయితే అవ్వచ్చు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేను ఎప్పుడు నా మీద నేను కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్గానే ఉంటాను ఆల్ ద టైమ్. ఏం పర్లేదు, ఐ కెన్ డూ ఇట్ అన్నట్లు ఉంటాను. సో అలా వెతుక్కుంటూ వచ్చినప్పుడే నాకు తెలిసింది ఈ డిజైనర్ రోల్. సో నేను ఈ రోల్ గురించి వినగానే అనుకున్నా, ఏం పర్లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ, పర్లేదు నేను ఆలోచిస్తాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తాను, నేను ఒక డిజైనర్ని అవుతాను అని. సో ప్రాసెస్ తెలుసుకున్నాను, ప్రాక్టీస్ చేశాను, అండ్ నౌ ఐఎమ్ అ డిజైనర్. సో ఇలాంటి మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, జస్ట్ లైక్ ఐ క్లియర్డ్ అబౌట్ కోడింగ్ రాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చందన పవన్. హ్యావ్ అ గ్రేట్ రెస్ట్ ఆఫ్ ద డే.